తమిళనాడులో టీవీకే విజయ్ అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నన్ను వెనకడుగు వేయడానికి లేదా నన్ను వెనక్కి లాగడానికి ఎన్నో శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. నన్నెవరూ ఏమీ ఆపలేరు. ఇది మహా ప్రజాస్వామ్య యుద్ధం. ఈ యుద్ధంలో కమాండోలు మీరే అంటూ అభిమానులు అయితే ఆయన అయితే ఉసిగొల్పాడు. కమాండోలు మీరే, ఈ యుద్ధంలో వీరులు మీరే, మీరే ఈ యుద్ధం చేయాలి, ముందుండి నేను నడిపిస్తానంటూ విజయ్ అయితే ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. మహాబలిపురంలో ఉన్నటువంటి ఒక బహిరంగ సభ నిర్వహించాడు. ఆ సభలో మాట్లాడాడు. ఇప్పుడు ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో, ఎవరెవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో, అంటే డిఎంకే, అన్న డిఎంకే, వీళ్ళందరూ కూడా అన్నను మరిచిపోయి రాజకీయాలు చేస్తున్నారు. అన్న అంటే సిఎన్ అన్నాదురై. సిఎన్ అన్నాదురై గారు తమిళనాడు మొట్టమొదటి ముఖ్యమంత్రి మాత్రమే కాదు, పెరియార్ సిద్ధాంతాలని పుణికిపుచ్చుకున్నాడు. ఆ తర్వాత పెరియార్ని వదిలేశాడు. ఈయన సొంతంగా సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది 1917లో మొదలైనటువంటి పార్టీ డిఎంకే. ఆ తర్వాత ఇది 1949లో డిఎంకేగా రూపాంతరం చెందింది. స్వతంత్రం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ద్రవిడ మున్నేట కళగం అనే పేరుతో ఇది డిఎంకేగా రూపాంతరం చెందింది. ఇది 1969 నుంచి దీన్ని మన కరుణానిధి కూడా ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కరుణానిధి ఈ పార్టీని హస్తగతం చేసుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఈ పార్టీ వాళ్ళ సొంత పార్టీ ఏమీ కాదు. అన్నా డిఎంకే కూడా వాళ్ళ పార్టీ కాదు, జయలలిత పార్టీ కూడా కాదు, అదేమొచ్చేసి ఎంజీఆర్ గారు. ఇలా ఈ పార్టీలకు ఒక చరిత్ర ఉంది. ముఖ్యంగా వీళ్ళు ఈ పెరియార్ సిద్ధాంతాలు, ఇంచుమించు పెరియార్ సిద్ధాంతం అంటే ఎలా ఉంటుందంటే కమ్యూనిస్టు భావజాలంతో కూడి ఉంటుంది. అయితే సిఎన్ అన్నాదురై గారు ఆ కమ్యూనిస్టు భావజాలం, ఆ పెరియార్ సిద్ధాంతాలను వదిలేశాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పట్టుకున్నారు. కానీ అలాంటి రాజకీయ నాయకుడిని మర్చిపోయారు వీళ్ళు. అంటే తమిళనాడులో అన్నాదురైని పార్టీలకు అతీతంగా ప్రేమిస్తారు. అది ఒక మనం ఎన్టీఆర్తో కూడా పోల్చుకోలేము ఇక్కడ, అంతకంటే గొప్ప. ఇంకా ఎంజీఆర్ని అయినా సరే ఒక పార్టీతో పోలుస్తారు, ఇక్కడ ఎన్టీఆర్ని తెలుగుదేశంతో పోలుస్తారు. కానీ అక్కడ అలా కాదు. అన్నాదురై అంటే వాళ్ళకి మొట్టమొదటి ముఖ్యమంత్రే కాదు, వాళ్ళకి మొట్టమొదటి నేత. అందుకే ఏ పార్టీ అయినా సరే అతన్ని పూజిస్తారు. అలాంటి వ్యక్తిని మర్చిపోయి రాజకీయాలు చేస్తున్నారంటూ గుర్తు చేశాడు విజయ్. అంటే ఎక్కడెక్కడో లోపలికి వెళ్ళి మరి తమిళ ప్రజల్ని ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక విధంగా సక్సెస్ అవుతున్నాడు. అయితే ఇక్కడ సిబిఐ కావచ్చు, లేకపోతే ఇంకో విషయం కావచ్చు, కావాలని వాళ్ళు చేయకపోయినా విజయ్ని అడ్డుకుంటున్నారనే విధానంలో కూడా చాలా వరకు వ్యతిరేకత వచ్చింది వాళ్ళ మీద, సిబిఐ మీద. అలాగే మొన్న సినిమా ఆగిపోవడం, అలాగే కరూరులో 41 మంది చనిపోయినా సరే ఇప్పుడు దాన్ని సింపతికి వర్కౌట్ చేసుకుంటున్నాడు విజయ్ తెలివిగా. రాజకీయ నాయకుడు అయిపోయాడు. ఫక్తు రాజకీయ నాయకుడు ఎలాగైతే ఉంటారో అలాగే అయిపోయాడు. మొత్తానికైతే వంట పట్టేశాయి రాజకీయాలు విజయ్కి. ఇప్పుడు అర్థమైంది మనోడికి, ఖచ్చితంగా నాకు అవకాశం ఉంటుంది, నేను గెలవకపోయినా ప్రతిపక్షంలోనైనా ఉంటాను అన్న విధంగా. ఎందుకంటే వీళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా ఓటు రూపంలో ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. ఏదో ఇక్కడ సినిమా హీరోని చూడడానికి వచ్చినట్లుగా లేదు అన్న విధంగా కూడా ఉంది. కాబట్టి సర్వేలు కూడా అతను ప్రతిపక్షంలో వచ్చినా రావచ్చు అన్న విధంగా ఉన్నాయి. మరొక వైపు బీజేపీ, అన్న డిఎంకే, మరొక వైపు డిఎంకే, మరొక వైపు ఈయన, ముగ్గురు త్రివిధ పోటీ అయితే ఉంది ఇక్కడ. కానీ ఎలక్షన్ వచ్చేసరికి ఎవరెవరు కలుస్తారో తెలియదు. కానీ మొత్తానికైతే తలొగ్గేది లేదు, ఎవరికి తలొగ్గను, ఎక్కడా కూడా నేను వెనకడుగు వేయను, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తారో సృష్టించండి అన్న విధంగా అయితే మాట్లాడుతున్నాడు విజయ్.